నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరం మండలం ఈతలపాడు సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో త్రుటిలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. లంబసింగి జాతీయ రహదారిపై సెంటరింగ్ సామగ్రితో వెళ్తున్న ఓ లారీ యాక్సెల్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 6 వలస కార్మికులు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి మండలం బొడ్లంకకు సెంటరింగ్ లోడుతో ఒక లారీ బయలుదేరింది. రంపచోడవరం వైపుగా వెళ్తుండగా ఈతలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే లారీ యాక్సెల్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. భారీ లోడుతో ఉండటం, పైగా ఎత్తైన ఘాట్ రోడ్డు కావడంతో లారీ ఒక్కసారిగా వెనక్కి వచ్చేసి అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో అదృష్టవశాత్తు లారీ వెనకాల ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 6 వలస కార్మికులు ఉన్నారు. లారీ లోయలో పడిపోవడంతో వారంతా దాని కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. భారీ సెంటరింగ్ లోడు కింద చిక్కుకున్న పోలాట్ అనే కార్మికుడిని స్థానికులు అత్యంత కష్టం మీద ప్రాణాలతో బయటకు తీశారు. మిగిలిన వారిని కూడా సురక్షితంగా రక్షించారు. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా గాయపడిన 6 కార్మికులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఉన్నాయి. ఎలా జరిగిందండి ఇది? ఎలా జరిగింది? ఇలాగా ఆ రాడ్ వదిలేసింది. అక్కడ వీడియో తీయండి. జాయింట్ ఉంది చూసారా? ఆ జాయింట్ వదిలేసినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది. అది వెనక్కి వచ్చేసినప్పుడు ఇంకా కాయడానికి ఏమీ లేదు. అలా వెనక్కి వచ్చి గోతులో పడిపోయింది. పర్లేదు, ఏం కాదు కంగారు పడగలగండి. అంబులెన్స్ తీసుకుని వెళ్ళిందండి. ఒక ఇద్దరిని తీసుకెళ్ళింది. ఇంకా ఉన్నారు. ఆ జెట్టోళ్ళు ఆ రాడ్ ఉందండి, అది వదిలేసి అప్పటి నుంచి ఇలా వెనక్కి దొరికొచ్చేసి అలా తెరబడిపోయింది. ఆ రాడ్ విడిపోయింది చూసారు అక్కడ. అది దాని ఎఫెక్ట్. 2 ఆటోలు తప్పించి మొత్తం మీద తీసుకెళ్ళి ఆ క్యాబ్లో దూకేయాలి. అసలు ఏదో సేవ్ చేద్దాం అనుకున్నాను. ఒకడు దూకేసాడు. ఒకటి దూకేసాడు. ఎంతమంది అన్నా తెలుగు ప్రస్తుతానికి 2 అంబులెన్స్ ఎక్కించి పంపించాం. దానికి ఆ రాడ్లన్నీ